ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అదృష్టవంతులనే చెప్పాలి. రాబోయేటువంటి 4 రోజులు అనగా 10, 11, 12, 13 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వింటారు. ఈ తేదీల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చినది ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశిలో వారిలో ఉండేటువంటి మంచి గుణాలను గనక చూసినట్లయితే వీరికి తెలివితేటలు, ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు. వారి యొక్క పనిని వారు చూసుకుంటూ ఉంటారు. వీరికి ఎవరైనా కానీ మోసం చేస్తే వారిని అస్సలు సహించరు. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. వీరికి యాటిట్యూడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు. వీరి యొక్క తప్పు అనేది లేకపోతే ఎంత పెద్ద వారినైనా సరే అస్సలు భయపడరు. చూడ్డానికి మంచిగా ఉంటారు. కానీ వీరికి కోపము అనేది వస్తే ఆ యొక్క కోపాన్ని ఎవరూ కూడా తట్టుకోలేనంత విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. వీరికి జాలి, దయ గుణములు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని సహాయం అనేది అందిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనసు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ వచ్చారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఎన్నో శుభవార్తలను అయితే విననున్నారు. అయితే ఈ యొక్క 5 రోజులు కూడా వీరికి చాలా మంచి అనుకూలంగానే ఉంటుంది అనే చెప్పాలి. వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కాలం అనేది అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు అండి. అందరితోనూ కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంత కష్టపడతారో అనేది కూడా మనం ఊహించుకోలేము. ఆ విధంగా వీరి యొక్క కష్టం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. అదృష్టం అనేది కలిసి రానుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. అనుకున్నటువంటివి, కోరుకున్నటువంటి అన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీకు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క సంపద అనేది కూడా మంచిగా ఆర్థిక అభివృద్ధులు కూడా ఉంటాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మొత్తం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందుతారు అండి. వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది లభిస్తుంది. చేసేటువంటి పనిలో అంతా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుందండి. ఎన్నో శుభవార్తలు అయితే వీరు వింటారు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరి యొక్క జీవితంలో ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు అనేవి కలుగుతాయి. జీతాలు అనేవి పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ యొక్క స్త్రీ ఎవరంటూ సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ 5 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది కలిసి రానుంది. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూడనున్నారు. ఈ 5 రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మీకు సవ్యంగా సాగిపోతాయి. డబ్బు పరంగా అంతా కూడా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలుగుతాయి. కాబట్టి ఈ 5 రోజులు ఇంటిని కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండనివ్వకండి. అదేవిధంగా ఇంట్లో గొడవలు అసలు పడకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదము అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు జీవితాంతం పేదరికాన్ని అయితే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ఈ యొక్క శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. గన్నేరు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గన్నేరు పూలతో పూజ చేయండి. ఒకవేళ గన్నేరు పూలు లేకపోతే ఎవరైనా ఎర్రటి పూలతో పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ
అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో డబ్బుకు ఏ విధంగా లోటు అనేది ఉండదు. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినున్నారు. ఎన్నో కొత్త కొత్త పనులు అయితే చేస్తారు. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో పూర్తిగా మారిపోతుందనే చెప్పవచ్చు. ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి. అలాగే ఈ 4 రోజులు తులసి చెట్టు దగ్గర కూడా దీపం అనేది వెలిగించండి. 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదా, దానివల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి రానుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగుతాయి. మంచి సంతానము అనేది కలుగుతుంది. అలాగే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరిగేటువంటి యోగం అయితే ఉంది. మీరు అనుకున్నట్లుగానే మీ యొక్క జీవితము అనేది ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆవేశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే బయటకి చాలా సంతోషంగా ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనేవి ఉంటాయి. మీకు ఈ 4 రోజులు అన్నీ కూడా దూరం అవుతాయండి. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ధన లాభాలు అనేవి ఖచ్చితంగా కలగనున్నాయి. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారు. ఇప్పటి నుంచి మంచి రోజులు కలిసి రానున్నాయి మీకైతే. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకునేటువంటి వారు చాలా మంచి అదృష్టవంతులండి. వీరి వల్ల వారి యొక్క జీవితంలో అనేక మార్పులు అనేవి జరగనున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు లోటులు అనేవి ఉండవు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద బయట వారి యొక్క దృష్టి పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల నరదిష్టి అనేది తగులుతుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి మీ కాలుకు నల్ల దారాన్ని కట్టుకోండి. దానివల్ల ఏ దృష్టి మీ పైన పడకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజుల్లో 5 మంది బిచ్చగాళ్లకు డబ్బు కానీ ఏదైనా మీకు ఉన్నంతలో దానం అనేది చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు మళ్ళీ రాదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారము లేదా ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది. మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక అదేవిధంగా ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 3, 7, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా ఉన్నాయి అనే చెప్పాలి. సో చూశారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ 4 రోజుల్లో మీకు ఏ విధంగా ఉన్నాయి, ఏదో అంటే మార్పులు జరగబోతున్నాయి. మీరు కొంతమంది వ్యక్తులతో అయితే కొన్ని మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ప్రతి ఒక్కరితోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు అయితే శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి జరగనున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.